దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రెండవ రాజుల గ్రంథంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము. దేవుడు ఎలీషా నోట వాక్కు పెట్టి అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. అంతేకాదు కొద్ది మందికి హెచ్చరికలు కూడా మరి ఇది ఎలీషా ద్వారా దేవుడు తెలియచేసినప్పుడు అవి ఖచ్చితంగా వాటిని దేవుడు నెరవేరుస్తున్నట్లుగా మనము చూడగలము. మరి దేవుని యొక్క ప్రవక్తల నోట వెంట వచ్చే మాట అది దేవుని మాటగా ఆ కార్యాలను సఫలపరుస్తున్నట్లుగా చూడగలము. మరి మంచి కార్యాలు అద్భుతాలు జరుగుతా ఉన్నాయి. ఏదైతే దేవుడు మరి ఆ రాజులకి హెచ్చరికగా లేక వాళ్ళు చేసిన దుర్మార్గపు క్రియలకు కీడుగా పలికిన మాటలు కూడా నెరవేర్చబడుతున్నట్లుగా మరి యొక్క రాజుల గ్రంథంలో మరి లిఖించబడి ఉన్నది. నిన్నటి దినం మనము ధ్యానించాము. షూనేమి రాయల విషయంలో, కరువు విషయంలో దేవుడు ఎట్టి విధంగా ఆ మెడల కృప చూపించాడు. ఆ క్షామములో క్షేమమిచ్చి ఎలాగున ఆమె 7 సంవత్సరాలు మరి పరాయి దేశం ఫిలిష్తీ దేశానికి వెళ్ళి ప్రొటెక్ట్ చేయబడి తిరిగి వచ్చినప్పుడు ఆ మెడల దేవుడు చేసిన అద్భుత కార్యం ద్వారా ఆమెకు రావాల్సిన 7 సంవత్సరాల ఆ పంటతో సహా ఆమె భూమి, ఆమె యొక్క ఇంటి స్థలము, ఇల్లు ఆమెకు తిరిగి ఇవ్వబడినట్లుగా నిన్నటి దినము మనము ధ్యానించాము. మరి ఇప్పుడు ఎలీషా మరి ఇక్కడ ఇశ్రాయేలు దేశం నుంచి విడిచి సిరియా దేశానికి వెళ్ళాడట. రెండో రాజుల గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలు అని ఒక వ్యక్తిని పిలిచి, నీవు ఒక కానుక చేత పట్టుకొని దైవజనుడైన అతన్ని ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపించెను. మరి యొక్క ఎలీషా అనేటువంటి దైవజనుడు అన్య దేశంలో కూడా చాలా ఫేమస్ వ్యక్తి ఉన్నాడండి. మన తన దేశంలోనే కాక మరి ఇశ్రాయేలు దేశంలోనే కాక సిరియా దేశంలో కూడా ఎందుకు అంతకు ముందు ఎలీషా ఆ యొక్క సిరియా దేశపు రాజు యొక్క రాజ మందిరములో మరి ఎట్టి విధంగా ఆ యొక్క అంతరంగిక విషయాలు కూడా ఆయన తెలుసుకొని బయలుపరిచాడు. ఎలాగున దేవుని ఆత్మ ద్వారా, ఆత్మ వివేచన వరం ద్వారా ఎలాగున ఇక్కడ విషయాలను అతను గ్రహించాడు. మరి అవన్నీ కూడా ఈ యొక్క రాజుకి అంతకు ముందు అనుభవమే. అతని యొక్క సైనికులు వెళ్ళినప్పుడు వారి యొక్క కళ్ళు అంధత్వంతో మొత్తబడటం, తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడటం, మరి వాళ్ళకి చక్కని భోజనాలు పెట్టి మరి తిరిగి వాపస్ పంపించడం, ఇవన్నీ కూడా అతని అనుభవంలో ఉన్నాయి గనక అతనికి ఆ యొక్క ఎలీషా మీద గురి కలిగింది. అతను దైవజనుడని గుర్తించిన వాడై, దైవజనుడైన అతడు ఇక్కడకు వచ్చి ఉన్నాడని తెలుసుకొని అతను దైవజనుడని గుర్తించిన వాడై కానుక తీసుకొని వెళ్ళి అతనికి కానుకిచ్చి, నా ఈ జబ్బు బాగోద్దో లేదో విచారణ చేయమంటే హజాయేలు ఏం చేశాడంటే 40 ఒంటెల మోతంత కానుకగా దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి అతని ముందర నిలిచి, మరి మా రాజు బెన్హదదు నా రోగం బాగోద్దా లేదా కను మరి నీ యొద్ద విచారణ చేయుటకు నన్ను పంపించి ఉన్నాడంటే ఎలీషా అంటున్నాడు, నీవు అతని ఎద్దుకు పోయి చెప్పు, అతనికి స్వస్థత కలగవచ్చును కానీ అని అతనికి అవశ్యముగా మరణము సంభవిస్తుందని దేవుడు యెహోవా నాకు తెలియచేసినని పలికి, దేవుడు అతనికి స్వస్థత సిద్ధపరిచాడు గాని మరణము కూడా అతని ఎడల పొంచి ఉన్నదని యెహోవా నాకు బయలుపరుస్తున్నాడు అని చెప్పి ఇక ఎలీషా ఏడవటం మొదలు పెట్టాడంట. హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతన్ని తేరి చూచుచు కన్నీళ్లు కార్చెను. దైవజనుడు కన్నీళ్లు కారుస్తున్నాడండి. అతని ఆత్మ మరి ఆ దుఃఖంతో మునిగిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండి మూలుగుతున్నట్లున్నాడు. ఆయన కన్నీళ్లు ఆపకుండా మరి ఆయన కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడంట హజాయేలును చూచి. హజాయేలుకు అర్థం కాలేదు. ఆ యొక్క యజమానుడి యొక్క రోగము యొక్క మరి బాగుపడటానికి విచారణ చేయటానికి వచ్చాడు. ఆయనేమో
పోతావని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా ఏంటి ఇలాగు నేను కన్నీళ్లు గారుస్తున్నాడని ఆయనకు అర్థం కాలేదు. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు కార్చెదవేమని ఎలీషాను అడుగగా, ఎలీషా ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎలీషాకు దేవుడు బయలుపరిచిన విషయాలు చాలా ఘోరమైన విషయాలు దేవుడు ఆయనకి బయలుపరిచాడు. చాలా అంటే చాలా. ఇక్కడ రాయబడిన ఈ మాటలు చూస్తే, హజాయేలు ద్వారా వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టు చంపుదువు, వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. ఇది డిస్టైన్ చేయబడింది దేవుని ద్వారా. ఇది ఘోరమైన ఈ యొక్క ఇవన్నీ కూడా ఈ ఘోర కార్యాలు ఇశ్రాయేలు దేశంలో ఈ హజాయేలు ద్వారా జరగబోతున్నని దేవుడు మరి ఎలీషా ప్రవక్త అయిన దైవజనుడైన ఎలీషాకు దేవుడు బయలుపరచుట ద్వారా అతని హృదయము పరితాపంతో, దుఃఖంతో, వేదనతో నిండిపోయింది. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారికి ఇంత ఘోరం జరగబోతుందా, ఇంత మరి విధంగా ఇతను దుర్మార్గంగా ప్రవర్తించబోతున్నాడని నేను ఎరిగి ఉండడం చేత కన్నీళ్లు కారుస్తున్నానంటే, హజాయేల్ అంటాడు, కుక్క వంటి వాడనగు నేను ఈ నీ దాసుడునైన ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను. ఇతను అక్కడ సైన్యాధ్యక్షుడు అయి ఉంటాడు. అందుకే రాజు అతని నమ్మి మరి పంపిస్తా ఉన్నాడు. అంటే ఎలీషా, సిరియా మీద నీవు రాజు అగుదు అని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనను. దేవుడు నాకు బయలుపరిచాడు గనుకే నా ఆత్మ ఇట్టి విధంగా పరితాపంతో నిండిపోయింది, దుఃఖంతో నిండిపోయింది. ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క కఠినమైన స్థితి చూచి నేను ఓర్చుకోలేక ఇలాగున ఏడుస్తున్నానని చెప్పి అతను చెప్పాడు. తిరిగి హజాయేలు వెళ్ళిపోయాడు. అతడు ఎలీషాను విడిచి వెళ్ళి తన యజమానుని యొద్దకు రాగా, అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా, అతడు నిజముగా నీవు బాగుపడదు అని అతడు చెప్పెనను. ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడు? ఆ విషయాలన్నీ ఏమి చెప్పట్లేదు గాని నువ్వు బాగుపడతావనే మాట చెప్పాడు అని చెప్పాడు. మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసుకుని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చెను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయను. మరి దేవుని నోటి నుంచి వచ్చిన వాక్కు నిష్ఫలంగా వ్యర్థం కాదు గనక ఇటు విధంగా హజాయేలు అతనికి రోగం బాగు కావటానికి దేవుని కనికరం ఉంది గాని మరొక కార్యం కూడా దేవుడు సిద్ధపరిచి పెట్టి ఉన్నాడు. ఈ హజాయేలుని రాజుగా చేయాలనే దేవుని ఉద్దేశమైనది. మరి అట్టి విధంగా మరి యొక్క సిరియా రాజైన బెన్హదదు హజాయేలు చేతిలో చనిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాము. మరి ఇప్పుడు ఇక్కడ ఇద్దరు రాజులు, ఇశ్రాయేలు రాజు, తర్వాత వచ్చేసి యూదా రాజులు, ఇద్దరు రాజుల గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నామా? మరి ఆ ధ్యానిస్తున్న వారిలో మరి మరి యొక్క యెహోషాపాతు కుమారుడు, యెహోషాపాతు దినాలు అయిపోయిన యెహోషాపాతు గురించి మనము ధ్యానించాము. యెహోషాపాతు తర్వాత ఆయన కుమారుడు యెహోరాము ఏలన ఆరంభించాడంట. అతను ఏలన ఆరంభించినప్పుడు 30 సంవత్సరాలప్పుడు మరి ఏలటం ప్రారంభించాడంట. అతడు మరి ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే అహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడట. మరి అతను కదా యెహోషాపాతు వియ్యమందాడని మనం చదువుకున్నాం, మనం ధ్యానించాము. యెహోరాము మరి ఎవరిని పెళ్లి చేసుకున్నా అంటే అహాబు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అతడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించింది. యెహోషాపాతు చూస్తే ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. ఉపవాస దినం చాటించి మరి ఆ స్తుతులు అర్పించి ఆ గాయకులను ఏర్పరిచి గొప్ప యుద్ధంలో విజయం పొందుకున్నట్లుగా మనకు తెలుసు. యెహోషాపాతు మరి యొక్క శ్రమ రాగానే ఆ సిరియా రాజు వారి మీదకి ఆ మోయాబీయులు, అమ్మోనీయులు, మరి యొక్క సేయూరు మన్య నివాసులు అతని మీదకి దండెత్తి వచ్చినప్పుడు అతను వెంటనే ఉపవాస దినం పాటించి ప్రార్థించి దేవుని యొద్ద నుంచి గొప్ప కృప పొందుకొని గొప్ప విజయం పొందుకున్నట్లుగా 1,80,000 మందిని దేవుడే జోక్యం చేసుకొని మాటుగాండ్రను పెట్టి వారిని లైవ్ చేసినట్లుగా ఒక చిన్న కత్తి గాని ఒక చిన్న ఈట గాని వాడకుండా గొప్ప విజయం పొందిన విశ్వాస వీరుడుగా, ప్రార్థనా వీరుడుగా యెహోషాపాతును చూచాము. కానీ యెహోషాపాతు యొక్క కుమారుడు యెహోరాముకి ఆ యొక్క అహాబు కుటుంబంలో నుంచి భార్యను తీసుకుని వచ్చుట ద్వారా ఇక్కడ
కుమారుడు యొక్క జీవితము భ్రష్టమైపోయిందండి. భ్రష్టమైపోయి ఇతను ఎలా ప్రవర్తిస్తున్నాడు, అల్లుడు ఎవరికి అల్లుడుగున్నాడో వాళ్ళ యొక్క అలవాట్లు తీసుకొని ఇశ్రాయేలు రాజు ప్రవర్తించినట్లుగా తండ్రిని పోలి నడవటం లేదు. మామ ఆ కుటుంబాన్ని పోలి నడుస్తా ఉన్నాడు. యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. కైనను దేవాది దేవుడు ఆయన ఒక మాట ఇచ్చాడు. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింప చేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను. దేవుడు మరి దావీదును బట్టి దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ మరి నిరంతరము కూడా యూదాలో మరి దీపము నీ యొక్క సంతానము నిలువబడుతుంది అనే వాగ్దానము చేసి ఉన్నాడు గనక ఆ యూదా దేశాన్ని నశింప చేయటానికి ఆయనకు మనస్సు లేకపోయిందంట. అబ్బా దేవుడు ఎంత కరుణా సంపన్నుడండి, ఎంత కృపా వాత్సల్యత కలిగిన దేవుడు, ఎంత దూరం ఆలోచిస్తున్నాడు చూడండి. తనకు హృదయానుసారుడుగా జీవించిన దావీదుకి ఇచ్చిన మాట, అబ్బా దేవుడు ఎన్ని తరాలు తనిచ్చిన మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన మాట, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనను బట్టి ఇశ్రాయేలు ప్రజలను కొనసాగింప చేస్తున్నాడు. అంతేకాదు దావీదుతో మాట ఇచ్చిన మాటను తరములు నీ సింహాసనము స్థిరపరచబడునని మరి సెలవిచ్చిన ఈ మాటలను కూడా ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూడగలము. యూదాని నశింప చేయుటకు ఆయనకు మనస్సు లేకపోయేను. అబ్బా చూడండి, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మాట. ఆయన మాట ఇస్తే నెరవేర్చు దేవుడు. ఆయన మరి ఆయన నోట అది మేలుకరమైన మాటగా ఒక వాగ్దాన నిబంధనగా పలకబడిందా, అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కొన్నిసార్లు మరి ఆయన కోపం చేత పలికిన మాట అయినా కూడా నిశ్చయముగా నెరవేర్చబడుద్ది. కానీ యూదా ఎడల ఆయన మరి ఎంతో కనికరం కలిగి ఉన్నాడంట. ఇశ్రాయేలు దేశంలో మరి అనేకమైన సంభవాలు జరిగిస్తున్నాయి, కానీ యూదా దేశంలో ఇట్టి విధంగా జరుగుతున్నట్లుగా మనం చూడలేమండి కదా. ఇశ్రాయేలు దేశానికి ఏం జరిగింది? షోమ్రోను పట్టణానికి గొప్ప కరువు వచ్చినట్లుగా మనం చూసాము. మరి ఆ యొక్క వర్షము 3.5 సంవత్సరాలు పడకుండా ఉన్నట్లుగా మనం చూచాము కదా. మరి ఇశ్రాయేలులో ఈ సంభవాలన్నీ జరుగుతున్నాయి, కానీ యూదాలో ఇటువంటివన్నీ జరగటం లేదు. ఎందుకు? మరి దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం బట్టి ఆ దేశాన్ని ఆయన భద్రపరుస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు 10 గోత్రములు, యూదా 2 గోత్రములు, కానీ దేవుడు యూదాను కోరుకొని ఉన్నాడు గనక మరి దేవుడు ఆ యొక్క యూదా గోత్రములో పుట్టిన దావీదుకి ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. మరి ఆ దినములలో ఎదోమీయులు యూదా రాజునకు లోబడటం మాని అతని మీద తిరుగుబాటు చేయగా మరి అట్టి విధంగా ఇతను యుద్ధానికి వెళతాడు. యెహోరాము మరి పోయి యుద్ధానికి వెళ్తాడు. అక్కడ కూడా మరి ఇశ్రాయేలు రాజ్యానికి కూడా యెహోరాము పరిపాలన చేస్తున్నాడు. మరి యెహోషాపాతు కుమారుడు అహాబు కుమారుడు యెహోరామే, యెహోషాపాతు కుమారుడు కూడా యెహోరామే. మరి అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి ఆ మరి అట్టి విధంగా యుద్ధంలో అతనికి మరి ఆ యొక్క బాణం తగలటం చనిపోవటం మరి అట్టి విధంగా జరిగిన తర్వాత మరి యెహోరాము మరి అక్కడ సమాధిలో కూడా తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమునందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయను. మరి ఇటు విధంగా మరి ఒకరి తర్వాత ఒకరు సక్సెసర్ గా మరి తండ్రి తర్వాత కుమారుడుగా మరి ఇటు విధంగా రాజ్య పరిపాలన కొనసాగుతా ఉన్నది. మరి ఈ యొక్క పరిపాలన మనము చూస్తా ఉంటే ఇశ్రాయేలు దేశము మరి యూదా దేశము రెండు కూడా సైమల్టేనియస్ గా ఫలానా వారి పరిపాలనలో యూదా రాజు ఏలాడు, యూదా రాజు పరిపాలనలో ఇశ్రాయేలు రాజు ఏలాడని ఇటు విధంగా ఇది గ్రంథస్థం చేయబడింది. కానీ ఆ యాహాబు కుటుంబకుల ప్రవర్తన అనుసరిస్తూ ఎవరు యెహోరాము మరి యొక్క యెహోషాపాతు కుమారుడు, ఆయన తల్లి పేరు అతల్యా, అహజ్యా అనే అతను యెహోరాముకు బదులుగా అహజ్యా ఆయన కుమారుడు పరిపాలనకు వచ్చాడు.
ఆయన తల్లి పేరు అతల్యా. ఈమె ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ కుమార్తె. మరి ఇట్టి విధంగా మరి ఇశ్రాయేలు రాజు దగ్గర నుంచి ఇక్కడ బియ్యం పొందుకున్నాడు. ఆమె ఎంత భయంకరురాలైన ఒక వ్యక్తిగా ఉందో ఈమె చెప్పొద్దండి. మరి యెహోవా దృష్టికి చెడుతనము జరిగిస్తా ఉన్నాడు. అతడు ఆహాబు ఇంటి వారి అల్లుడు. మరి ఇట్టి విధంగా అల్లుడుగున్న అతను ఎంతో భయంకరంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. దుర్మార్గపు కార్యాలు అక్కడి నుంచి నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే భార్యను బట్టి మరి అతను మరి వారి వైపు తిరిగినట్లుగా చూడగలం. కుటుంబాల్లో కూడా చూస్తే పురుషుడికి పెళ్ళైన తర్వాత అత్తగారింటితో చాలా స్నేహంగా ఉంటాడు. అమ్మ వాళ్ళ ఇంటితో కటాఫ్ అయిపోతాడు. మా కుటుంబాల్లో నేను చాలా చూశాను. అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం కంటే అత్తింటి వారి వైపు అనుబంధం ఎక్కువ ఉన్నట్లుగా నేను చూశాను. చాలా కుటుంబాల్లో అట్టి విధంగా ఉన్నాయి. అత్తగారింటితో మంచి స్నేహ సంబంధాలు, మామగారితో మంచి స్నేహ సంబంధాలు ఉన్నట్లుగా తల్లి గారింట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు అంతవరకు పుట్టి పెరిగి కలిసి జీవించిన వారితో ఈ పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత మరి ఆ స్నేహ సంబంధాలు నేను గమనించలేదండి. వియ్యపు వారితోనే ఎక్కువగా స్నేహాలు ఉన్నట్లుగా నేను గమనించాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో కూడా ఇదే విధంగా మరి జరుగుతున్నట్లుగా నేను గమనించాను. ఎందుకంటే మా కుటుంబాల్లో మరి జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏదైనా మనం నేర్చుకోవాలంటే మన కుటుంబాలను బట్టే నేర్చుకుంటాం. కనుక అట్టి విధంగా అతని ఇంటి వారికి అల్లుడయ్యాడు. ఆ అల్లుడు అవటాన్ని బట్టి వారిని బట్టి అతను ప్రవర్తిస్తూ వచ్చాడు. దేవుని కోపానికి, ఉగ్రతకి బలైనట్లుగా మనం చూడగలము. అతను సిరియా మీద యుద్ధానికి వెళ్ళాడంట. మరి అక్కడ వారు అతనిని గాయపరిచారంట. గాయపరిచినందుకు మరలా తిరిగి యెజ్రెయేలు అనే ఊరికి అతను తిరిగి వచ్చాడంట. అట్టి విధంగా మరి మరి ఆ యుద్ధంలో మరి జయం పొందుకోవాలంటే కూడా దేవుని యొక్క కనికరం ఉండాలి. ఆ తర్వాత జరిగిన విషయాలను రేపటి దినము మనము ధ్యానిద్దాము. ఇట్టి విధంగా ఇద్దరు రాజులు మరి ఒక రాజు మంచి రాజుకి పుట్టిన కుమారుడు కూడా మరి అత్తగారింటిని బట్టి పాడైపోయాడు. మరొక రాజు కూడా అతను ఆల్రెడీ ఆ యొక్క మరి ఆ యొక్క మరి కీడు చేసేటువంటి దేవుని మాట విననొల్లనటువంటి మరి ఆ అన్య దేవతలు పూజించేటువంటి విధంగా ఎందుకు ఆహాబు కూడా తన భార్య మీద ద్వారా ప్రేరేపించబడి ఆ బయలు దేవతను పూజించేవాడుగా ఉన్నాడు. అందును బట్టి ఆయన కూడా పాడైపోయాడు. ఆహాబు కుటుంబంలోంచి వచ్చిన స్త్రీ ద్వారా పెళ్లి చేసుకున్నటువంటి యెహోషాపాతు కుమారుడైన యెహోరాము కూడా పాడైపోయాడు. ఇట్టి విధంగా కలుషితం అయిపోయింది. యూదా దేశము కలుషితం అయిపోయింది. ఇశ్రాయేల్ దేశము కూడా కలుషితం అయిపోయింది. ఇక అన్య దేవతలను పూజించుట, బయలు దేవతలను పూజించుట, ఇక దేవుని కోపానికి, ఉగ్రతకి వారు బలైపోయారు. మరి ఆ యుద్ధంలో మరి దేవుడు వారిని మరి ఆ యొక్క యుద్ధానికి శత్రులకి అప్పజెప్పి అక్కడ మరణమైనట్లుగా అక్కడ మరి ఆ యొక్క గాయములయ్యి రోగులైనట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే విగ్రహారాధన విడిచిపెట్టమని కోరుకుంటున్నాడు. దేవుడు ఒక్కటి మొట్టమొదటి ఆజ్ఞ, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే దేని రూపమునైనను మీరు చేసుకోకూడదు కదా. ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, దాన్ని పూజించకూడదు, దానికి మొక్కకూడదు. కానీ చాలా సార్లు మన గృహాల్లో ఏమైందంటే ఈ విషయం నేను చెప్పాలి. ఎందుకంటే గృహాలలో చాలా సార్లు గిఫ్ట్స్ రూపంలో అనేకమైన విగ్రహాలకు సంబంధించినవి మన గృహాల్లో చేరుతాయి. ఎక్కువగా ఈ మట్టి బొమ్మలు, తర్వాత ఈ క్లేతో చేసినవి రకరకాల బొమ్మలు మన ఇంట్లో షోకేస్‌లో కొలువైపోతాయి. ఎవరో ఇస్తారు, గిఫ్ట్‌గా తెచ్చి ఇచ్చేస్తారు. వాటిని మనం పెట్టుకుంటాం. వాళ్ళు ఇచ్చిన వాళ్ళతో ఉన్న స్నేహాన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి, ఆ మమకారాన్ని బట్టి వారిచ్చిన గిఫ్ట్ మనకెంతో ప్రియమైపోద్ది. దానికి బొట్లున్నా మనం గమనించం. అది ఇంకా విపరీతంగా ఉన్నా దాన్ని మనం గమనించాము. వాళ్ళిచ్చారు మనం పెట్టుకుంటాం అనుకుంటాం. కానీ దాని ద్వారా చాలా కీడండి. మన ఇంట్లో తెలియకుండానే కొన్నిసార్లు విగ్రహారాధనకి మనము ఆకర్షించబడతా ఉన్నాం. కనుక ఎవరింట్లోనైనా ఎవరైనా గిఫ్ట్స్ రూపంలో ఏదన్నా ఇటువంటి బొమ్మల రూపంలో ఇస్తే గనక వాటిని తీసివేయమని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. తెలియకుండానే
ఆ విగ్రహారాధనకు సంబంధించిన అపవిత్రత, దానికి సంబంధించిన శాపము మన కుటుంబాల మీదకి వస్తది. తెలీదు, కొన్నిసార్లు తెలీదు మనకి. అవి మన కుటుంబంలోకి అవి రహస్యంగా, దొంగతనంగా ప్రవేశిస్తావని దుష్టుడు అట్టి విధంగా ఏదో ఒక విధంగా ఒక శాపము, ఒక అబ్స్టకిల్ మన జీవితం మీద తీసుకురావటానికి ఆ వాటిని ప్రేరేపిస్తాడు. మనం తెలియక అవివేకంతో, ఏమరుపాటుతో వాటిని మన కుటుంబాల్లోకి మనం ఆహ్వానిస్తున్నాం. కనుక ఒకసారి చెక్ చేయండి. బొమ్మలు, విగ్రహానికి సంబంధించిన ఏదైనా సరే బొమ్మ రూపంలో, ఇమేజ్ రూపంలో, ఐడల్ రూపంలో ఏదైనా ఉంటే గనక మరి దాన్ని తీసి పడవేయండి. ఆ యొక్క ఐడల్స్ అనేవి మన గృహాల్లో పెట్టుకోకూడదు. అదెంత విలువైనదైనా, మరి అదెంత చక్కగా రంగులు రంగులున్నా, ఎంత చూడముచ్చటగున్నా కూడా దాని మీద మమకారాన్ని తీసివేసి, దాన్ని తీసి యేసు నామములో దీనిలో ఉన్న కర్సును విరగ్గొడుతున్నానని చెప్పి దానిని తీసి త్రో ఆఫ్ చేయండి. మళ్ళీ ఇంకెవరికి కూడా గిఫ్ట్ గా ఇవ్వద్దు దాన్ని. జస్ట్ బ్రేక్ ఇట్ అండ్ త్రో ఇట్ ఆఫ్. అంతేగాని మరలా ఇంత ఖరీదైంది కదా, ఇంకెవరికన్నా ఇస్తే వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారని మాత్రం ఇవ్వద్దండి. అది నీకు శాపగ్రస్తమైనది, మరొకరికి కూడా శాపగ్రస్తమైనది. శాపం అక్కడ విరగ్గొట్టబడాలి కానీ అది మరొకరికి మనం పాస్ ఆన్ చేయకూడదు. కనుక ఈ దినము మీ షోకేసుల్ని మీరు ఒకసారి, మీ గృహాల్లో ఉండేటువంటి వాటిని ఒకసారి పరిశీలించండి. అది ఆత్మ ద్వారా వివేచించండి. మరి ఈ యొక్క గిఫ్ట్ ద్వారా, ఆ యొక్క బొమ్మ ద్వారా మా కుటుంబం ఉన్న కీడు కొట్టివేయబడును కాక అని దాన్ని మరి వాటిని పగలగొట్టేసేయండి. పగలగొట్టి వాటిని త్రో ఆఫ్ చేయండి. ఇది ఎలా నేను తెలుసుకున్నానంటే, గొప్ప దైవజనుడైన డెరెక్ ప్రిన్స్ గారు వీటన్నిటి మీద పరిశోధన చేసి ఆయన అనేక పుస్తకాలు రాశాడు. మన హైదరాబాద్ పట్టణం కూడా వచ్చి 1 వీక్ ఆయన కాన్ఫరెన్స్ పెట్టాడు. అప్పుడు ఆయన చెప్పినప్పుడు ఎట్టి విధంగా దుష్టుడు దొంగతనంగా మన గృహాల్లో ప్రవేశిస్తాడు, అప్పుడు ఆయన తన సాక్ష్యం ద్వారా చెప్పాడు. ఆ సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఒకసారి చైనా దేశానికి వాక్య పరిచయకి వెళ్ళాడంట. వాక్య పరిచయకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఘనంగా దేవుని కార్యాలు జరిగినాయంట. దేశపు అధ్యక్షుడు కూడా ఆ యొక్క మీటింగ్స్ కి వచ్చాడంట. ఆ దినాలలో ఆయన పరిచయం చేస్తాడు. చాలా మైటీ మ్యాన్ ఆయన, జ్యూ అన్నమాట. అయితే అక్కడ చాలా అద్భుత కార్యాలు జరిగినాయంట. వచ్చేటప్పుడు మరి ఆ యొక్క అధ్యక్షుడు ఏం చేశాడంట, ఆయనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడంట. ఒక గిఫ్ట్ పంపించాడంట. సరే ఆ గిఫ్ట్ కూడా ఆయన లగేజ్ తో పాటు, ప్యాకేజ్ తో పాటు వచ్చేసింది. ఈయన తిరిగి తన గృహానికి వచ్చాడు. వచ్చిన తర్వాత చూస్తే ఆయనకేందో చాలా డ్రై అయిపోయిందంట. స్పిరిచువాలిటీ అనేది అసలు ఏమి అర్థం కావట్లేదంట. ప్రార్థన చేసుకోలేకపోతున్నాడంట. దేవునితో గడపలేకపోతున్నాడంట. అట్టి విధంగా ఒక 10 రోజులు గడిచినాక ఇక ప్రార్థన కూర్చున్నాడంట. ప్రార్థనకి అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి ఇలా ఉందని దేవుని యొద్ద విచారించడం ప్రారంభించాడంట. అప్పుడు దేవుడు చెప్పాడంట, వెళ్ళి నీ యొక్క లగేజ్ లో వచ్చింది కదా, నువ్వు లగేజ్ తీసుకుని వచ్చావు కదా, నీ యొక్క సామాన్ అంతా సర్దావా, దాన్ని ఒకసారి చెక్ చేయమని అతనికి ప్రేరేపణ కలిగిందంట. సరే అని చెప్పి అతను ప్రేరేపణ కలిగితే అదంతా తీసి, తన లగేజ్ అంతా తీసి ఒకసారి చెక్ చేయటం మొదలు పెడితే ఆ బాక్స్ కనిపించిందంట. అరే ఇదేంటి, ఆయన గిఫ్ట్ పంపించాడు కదా అని ఆ బాక్స్ తీసి చెక్ చేస్తే అందులో ఒక బొమ్మ, మరి బ్లాక్ మ్యాజిక్ చేసి మరి ఆ బొమ్మని అందులో పెట్టి అది గిఫ్ట్ రూపంలో ఆయనకి ఇచ్చారు. దేవుడు అన్నాడంట దాన్ని కర్స్ చేసి మరి దానికి మరి విరగ్గొట్టేసి దాన్ని త్రో ఆఫ్ చేయమని చెప్పినప్పుడు తిరిగి అతను మరలా జనజీవనంలోకి మరి తిరిగి తన ఆత్మీయ యాత్రలో కొనసాగటానికి దేవుడు కృప దయచేశాడంట. కనుక మన కుటుంబానికి వచ్చే చిన్న చిన్న గిఫ్ట్స్ ద్వారా కూడా కొన్నిసార్లు ఆ యొక్క విగ్రహారాధనకు సంబంధించిన అపవిత్రత మన గృహంలోకి వస్తుంది గనక గమనించిన వారమై ఆ శాపము, దేవుడు ఏదైతే విగ్రహాన్ని మీరు పూజించకూడదు అన్న చెప్పిన మాట ఏంటంటే, మనం పూజించం కానీ దాన్ని చూసి అడ్మైర్ అవుతాం. ఒక చక్కని బొమ్మ అందంగా అక్కడ కనపడతా ఉంటే దాన్ని చూసి మనం ఆహ్లాదంగా ఫీల్ అవుతాం. అడ్మైర్ అవుతాం. అబ్బా ఎంత చక్కగా ఉంది, చూడముచ్చటంగా ఉందని మన మనసు కొంచెం దాని వైపు వెళ్తది గనక అది కూడా దేవునికి ఇష్టం లేదు ఆ విగ్రహం విషయంలో. కనుక దాని విషయంలో మనం జాగ్రత్త పడదాము. అట్టి విధంగా దేవుడు ఏది దుష్టుడు మనకి ప్రేరేపణిచ్చి మనకు కబళించాలని మరి చూస్తున్నాడో వాటన్నిటి విషయాల్లో మనం మెళుకు కలిగిన వారమై, వాటి స్ట్రాటజీలన్నీ విరగ్గొట్టిన వారమై, ప్రతి విషయంలో కేర్ఫుల్ గా జీవించి మన జీవితంలో ఆశీర్వాదాలు, మేళ్లు, దీవెనతో నింపబడదాం. దేవునికి ఇష్టలైన బిడ్డలుగా జీవిద్దాము. ఎందుకంటే ఈ రాజులు
మరి దేహక భయభక్తులు కలిగిన యెహోషాపాతుకు పుట్టిన కుమారుడు కూడా పాడైపోయిన పరిస్థితిలో ఉన్నాడు. కనుక మన జీవితాల్లో మన నెక్స్ట్ తరము ఎక్కడ కూడా తప్పిపోకుండా దేవునిలో మన భయభక్తులతో జీవిస్తున్నాం. మన బిడ్డలు కూడా వారికి చేసే వివాహాల విషయంలో కూడా వారి జీవితంలో ముందు కొనసాగే విధానంలో కూడా దేవుని కొరకైన బిడ్డలుగా జీవించినట్లుగా తగిన జాగ్రత్త మనము మన కుటుంబాలలో తీసుకుందుము గాక. ఈ విధంగా మనము కాపాడబడదుము గాక. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, మహిమ ఆరోపిస్తున్నాను.